శివమహాపురాణం విద్యేశ్వర సంహితను 15 చాప్టర్ను 53 శ్లోకా నుంచి. దానాలు విశేషంగా కొన్ని చేయటం ద్వారా విశేషమైన ఫలితాలు వస్తాయని 12 దానాలని చెప్పి 12 మాసాల్లో అంటే యథాశక్తి ఏదిస్తే పైగా కోరికతో కావాలనుకున్నా సరే ఆ ఫలితాన్ని తెలుసుకున్న ఆ ఫలితాన్ని ఆశించి చేసినా సరే అభిష్ట సిద్ధి అన్నది మనకి లభిస్తుంది అని కొన్ని విశేషమైన దానాలకి విశేషమైన ఫలితాలు ఏంటి అని చెప్తూ మళ్ళీ మరీచి సర్షపాధానాం శాకోపకరణం తథా యత్రుతో యత్ఫలం సిద్ధం తద్దేయం హి విపశ్చిత. అంటే ఫలితాలన్నవి మనం చేసేదాన్ని బట్టి మనకి లభిస్తూనే ఉంటాయి. ఏది చేస్తున్నావు యథాశక్తి ఫలితం కావాలని ఆశించి చేసినా ఏది చేసినా కొన్ని విశేషమైన వస్తువులు ఎలా అయితే పళ్ళు ఉన్నాయి, కొన్ని మనకి ఆ నెలల్లోనే వస్తూ ఉంటాయి. విశేషంగా ఏది లభిస్తే అలా ఇవ్వటం, లేకపోతే ఆ మాసంలో వచ్చే కూరగాయలు ఏవైతే లభిస్తున్నాయో, లేకపోతే ఇక్కడ మనకి నిత్య అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో కందిపప్పు, మినపప్పు ఇట్లాంటివన్నీ కూడా ఏవైనా దానాలు చేయటం అన్నది విశేషము. ఎందుకు ఇప్పుడు ఆకుకూరలు కానీ ఎలా అయితే ఇవి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వారం మహా అంటే అవి పోతూ ఉంటాయి. అప్పట్లో అవి కూడా లేవు. అయితే ఉప్పులు పప్పులు ఇవన్నీ ఏమవుతాయి, కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి. అందుకే ఇటువంటి పప్పులు అన్నవి కూడా విశేషంగా మన యథాశక్తి ఏదుంటే అది మనం దానం చెయ్యాలి. ఇలా దానం చెయ్యటానికి నువ్వు ఏదైతే వినియోగిస్తున్నావో అంటే ఆ సమయానికి బుద్ధిమంతులైన వ్యక్తులు అందుకే ఏం చెప్పారు అంటే దానానికి ఆ సమయం ఏది లభిస్తే అది ఇమ్మన్నారు. యథాశక్తి నీకెంత ఇవ్వగలవో అంతే. శ్రోత్రాది ఇంద్రియ తృప్తిశ్చ సదాదేయ విపశ్చిత శబ్దాది దశభోగార్థ దిగాధీనం చ తుష్టిధ. ఇప్పుడు అంటే కాలానికి అనుగుణంగా వస్తువులు లభించేదానికి అనుగుణంగా ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాం? మానవులు మనుషులకే ఇస్తున్నాం. అయితే ఆ మనిషిని తృప్తిపరచడానికి కనీస అవసరాలు ఏవైతే ముందుగా ఆహార విషయాలు చెప్పారో ఇటువంటివన్నీ చెప్పారు. భూదానం ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విద్వాంసులైన పురుషులు విశేషంగా ఏం చెప్పారు? శ్రవణాది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలని తృప్తిపరిచే విధానంగా వస్తువులు దానం చెయ్యమని చెప్పారు. ఇవి ఎల్లవేళలా మనము ఎంత శక్తి ఉంటే అంత మనం చెయ్యొచ్చు. దీనికి చిన్న కథ రూపంలో కూడా చెప్తూ ఉంటాం. ఎలా అంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుని బాగా పొగుడుతూ చెప్తే కానుకలు కూడా బోల్డ్ ఇస్తాడని తెలిసి ఒక విద్వాంసుడు వెళ్ళిపోయి అసలు మీరు అది మీరు ఇది అని చెప్పి మంచిగా ఒక కవిత్వాన్ని చెప్తాడు రాజుకి. చెప్పి కానుకని ఆశిస్తాడు. ఆయన చెప్పేసి కవిత్వం ఊరుకున్నాక రాజు కూడా నీకు వైడూరాలు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, ఇవి ఇస్తాను అని చెప్తాడు. అయిపోతుంది. తిని ఇంకా రాజు పంపిస్తాడు కదా అనుకుని కవి తన ఇంటికి వెళ్ళిపోతాడు. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి, ఏమీ రావట్లేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళాడు రాజు దగ్గరికి. వెళ్ళి నాకు ఇస్తాన్న కానుకలు మీరు ఇంకా ఇవ్వలేదు రాజు అని చెప్తాడు. చెప్తే రాజు అంటాడు నువ్వేం చేసావు నాకు అని. నేను ఒక మంచి కవితను చెప్పాను మీకు అంటాడు. అంటే నువ్వు నాకు చెవులకు వినటానికి చెప్పావు, నీ చెవులకు వినటానికి బాగుంటాయని అవి ఇస్తాను ఇది ఇస్తానని నేను కూడా చెప్పాను, నువ్వు చేసిందే నేను చేశాను అన్నాడు. అందుకని నీకు నేను ఇవ్వట్లేదు, నువ్వు నా చెవులకు ఆనందాన్ని కలిగించావు, నేను నీ చెవులకి ఆనందాన్ని కలిగించేలాగా కొన్ని మాటలు చెప్పాను, అంతేగాని నేనేం దానం ఇవ్వట్లేదు అని చెప్తాడు. అంటే ఇక్కడ ఇంద్రియాలకి దానం అంటే దాన్ని తృప్తిపరచటానికి యథాశక్తి ఇచ్చే దానం. దానం ధర్మం ఎందుకు చెప్పారు? ఏవైతే మనం కొన్ని జన్మల నుంచి వాసనల రూపంలో కూడబెట్టుకుని ఉంటున్నామో మానసికంగా శారీరకంగా ఇవన్నీ ఏవైతే కాయకంగా చేసినవి ఉన్నాయి అవన్నీ మనం తొలగించుకోవటానికి. ఒక్క రోజులో పోవు, ఒక క్షణంలో పోవు. చెయ్యగా పైగా చేసే విధానాలు బట్టి అవి తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ విద్వాంసులైన పురుషులు ఏం చెప్పారు? విశేషమైన వస్తువులు శ్రవణాది ఇంద్రియాలని తృప్తపరచడానికి ఏవైతే ఇస్తున్నావో అవి ఎప్పుడూ దానం చెయ్యాలి. అందుకే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, హరికథలు చెప్పేవాళ్ళు ఉంటారు. అది ఎంత చక్కగా అన్నీ మనకి ఇతిహాసాల్లోంచి ఇటువంటివి చాలా చక్కని అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటారు. అవి ఎక్కడ వింటున్నావు? చెవులతో వింటున్నావు. వినదగినవి వినటము, అటువంటివి దానాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అందుకే శ్రోత్ర అంటారు. ఇవి 10 ఇంద్రియాలు. ఏంటి అంటే
ఎప్పుడు శబ్దాలు వ్యక్తపడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నోటి నుంచి మాట్లాడుతున్నావు. ఆహారం రుచులు అంటాయి. అన్ని రుచులు ఎక్కడికి వెళ్తాయి? నోట్లోకే వెళుతున్నాయి. అందుకే ఈ 10 ఏవైతే ఈ ఇంద్రియాల్ని తృప్తిపరచడానికి ఉంటాయో, భోగప్రాప్తికి దీన్ని వినియోగిస్తాము. అలాగే ఇంద్రియాలు ఎలా అయితే నేను అధమంగా వెళ్ళిపోవటానికి నేను అధర్మం వైపుగా అంటే పనికిరాని వ్యసనాల రూపంలో దీన్ని నేను ఎప్పుడైతే బానిస చేసుకుంటున్నానో, దిగజారిపోతున్నానో, వీటిని నేను నా అధీనంలో పెట్టుకుని నేను ఎప్పుడైతే ధ్యాన మార్గంలోనో లేకపోతే సత్కర్మలకి చేసుకోవటానికో ఇట్లాంటివి చేసినప్పుడు ఇదే ఇంద్రియాలు నేను వృద్ధి వైపు తీసుకెళ్తున్నాను, అజ్ఞానాన్ని మూలాల నుంచి తొలగించుకోవటానికి. అందుకని ఇటువంటి వాటికి తృప్తిపరచడానికి ఎల్లవేళలా చేయాలి. ఎందుకు? ఇవే నీకు సారథిగా ఈ మనస్సుని ఆధీనంలో ఉండటానికి, నువ్వు మళ్ళీ వృద్ధి వైపు వెళ్ళటానికి, సిద్ధి వైపు వెళ్ళటానికి ఇవి నీకు ఆధారము. నీకెలా ఆధారమో ఇతరులకు కూడా అవే ఆధారము. అందుకని చేతనైనంత వింటే వింటారు, బాగుపడితే బాగుపడతారు, లేతే లేదు. చెయ్యటం నీ వంతు. అందుకనే విద్వాంసులు అది చెప్పారు. పైగా ఇంద్రియాలకి ఏవైతే నువ్వు దానం చేస్తున్నావో, ఎలా అయితే మన శరీరంలోని సర్వదేవత ఒక్కొక్క అంగం ఒక్కొక్కటి అంటారు, ఒక్కొక్క శక్తితో కూడుకుని ఉన్నది. అందుకే వేదశాస్త్రాలు కూడా దాని గురించే చెప్తూ ఉంటాయి. వేదశాస్త్రం సమాధాయ భూత్వా గురుముఖాత్ స్వయం కర్మణాం ఫలమస్మీతి బుద్ధిరాస్తి తథ్యముచ్యేత్. ఇక్కడ దేవతల యొక్క అధిష్టాన స్థానం అంటారు. ఎలా అయితే శ్రవణేంద్రియాలు, అక్కడ మళ్ళీ దేవతలు అయ్యి దిశలు. ఎందుకు? శబ్దం ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ఉద్భవిస్తుంది. ఆకాశం శబ్దం అంటాం. అయితే ఈ శబ్దం ఎలా అన్ని వైపులా ఉంది, దశ దిశలు అంటాం. అంటే దశ దిశలుగా ఉన్నవి ఇవన్నీ కూడా దేవత స్థానాల శబ్దం నీకు వినిపిస్తుంది. దానికి మూలం అది. అలాగే నేత్రాలు, కళ్ళు కనిపిస్తున్నాయి, అగ్నితత్వము. అది మళ్ళీ నేత్రాలు మళ్ళీ సూర్యుడు అంటారు. నాసిక మళ్ళీ అశ్విని కుమారులు. ఈ 2 రంధ్రాలు ఏవైతే ఉచ్ఛ్వాస నిశ్వాసకి మూలము, ఇవి అశ్విని కుమారులు అంటారు. రసేంద్రియ, మనకి రసం తెలుస్తుంది, నోటికి రుచి తెలుస్తుంది. ఈ రసేంద్రియాలకి వరుణుడు కారణము. అలాగే త్వాగింద్రియ అంటే మన స్పర్శ తెలుస్తుంది, దీనికి మళ్ళీ వాయు కారణము. వాగేంద్రియ, దీనికి మళ్ళీ అగ్ని కారణము. అలాగే మనకి ఏవైతే ఈ శరీరం నుంచి ఇంకోటి ఉత్పత్తి జరగటానికి కారణమవుతున్నాయో, దీనికి ప్రజాపతి. అలాగే ఈ శరీరంలో పనికిరానివన్నీ మళ్ళీ బయటికి విడిచేస్తున్నాము, అది మిత్ర. అలాగే చేతులకి ఇంద్రుడు, కాళ్ళకి దేవత విష్ణు అంటాం. అంటే వీటికి ఏమన్నా దానాలు చేస్తే ఆ దేవతలకి చేసినట్టే. అందుకే నువ్వు ఎందుకు ఇచ్చేది పరమాత్మ, పుచ్చుకునేది పరమాత్మ అన్న భావనతో దాన ధర్మాలు చెయ్యమంటారు. ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడుకున్న శరీరం ఎవరు అంటే పరమాత్మ. అంటే ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఏ వస్తువులు దానంగా ఇస్తావు అంటే వాళ్ళని సంతృప్తి పరిచేలాగా ఇవ్వాలి. వేదాలు కానీ శాస్త్రాలు కానీ గురుముఖత నేర్చుకుని ఆ ఉపదేశాన్ని నువ్వు మళ్ళీ బోధించటము. అంటే ఒక సద్మార్గంలో నువ్వు నడుచుకుంటూ దాన్ని నువ్వు ఆచరిస్తూ ఇంకొకరికి కూడా ఆచరించే విధానంలాగా అవి నువ్వు వాళ్ళకి చెప్పటము. వేదాలు శాస్త్రాలు గురుముఖత అభ్యసించి గురు ఉపదేశంతో కానీ, లేకపోతే ఇలా నేర్చుకున్నాక కూడా మళ్ళీ కాలక్రమంలో వదిలేయటం కాకుండా స్వాధ్యాయ చేస్తూ 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 ఇలా బోధ పడేగి మళ్ళీ ఇంకొకరికి బోధ పరిచేలాగా కర్మఫలం తప్పకుండా లభిస్తుంది. అందుకే బుద్ధిమంతులు ఏం చేస్తారు? ఆచరణలో పెడతారు. వింటున్నాను, ఆ సంపర్కం కలుగుతుంది, కానీ నేను ఆచరించినప్పుడు దానివల్ల నాకేం ఫలితం? నా వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగం లేదు, నేను ఉద్ధరింపబడట్లేదు, ఇంకొకరికి కూడా ఆ మార్గంలో నేను చెయ్యట్లేదు. అంటే నేను ఆచరించింది చెప్పకూడదు, నేను ఆచరించాలి, నేను ఆచరించేది మళ్ళీ ఇతరులకు కూడా పాటిస్తారు, పాటించరు, అది వాళ్ళ కర్మానుసారమే వదిలేయాలి. చెప్పటం నా బాధ్యత, మంచి మార్గాన్ని చూపించడం మన బాధ్యత. అందుకే బుద్ధిమంతులు. అందుకే ఇట్లా మనం పైగా ఇవి వీటికి ఎప్పుడు ఇవ్వమని ఎందుకు చెప్పారు? దానాల రూపాయలు వీటికి ఏమి ఇస్తామంటే, ఇప్పుడు చర్మానికి ఏమి ఇస్తావు? బట్టలు వేసుకోవటానికి ఇస్తావు, దుప్పటి కప్పుకోవటానికి ఇస్తావు, మంచం పడుకోవటానికి ఇస్తున్నావు. మనకు అందుకే కొన్ని కొన్ని మాసాల్లో విశేషంగా మంచం ఇవ్వాలి, దానికి పరుపు ఇవ్వాలి, దుప్పటి ఇవ్వాలి, దిండు ఇవ్వాలి, ఇవన్నీ చెప్తారు ఈ శరీరానికి. అలాగే ఋషులు అందుకే వాళ్ళు ఏం చెప్పారు? అన్నదానం అన్నారు. దానికి ముందు మనకి ఏదైతే దశాంగ దానము అని చెప్పారు. అలాగే కూడా రుచులు, రుచులకి ఏం చేస్తున్నావు? ఈ రసోపరిమితమైన భోజనాన్ని ఇస్తున్నావు. అలాగే కళ్ళకు ఒక పుస్తకాన్ని ఇస్తున్నావు, లేకపోతే ఒక విగ్రహాన్ని ఇస్తున్నావు, ఒక మూర్తి పటాన్ని ఇస్తున్నావు. సువాసనకి ఈ ద్రవ్యాలు, సుగంధాది ద్రవ్యాలు ఇస్తున్నావు, పువ్వులు ఇస్తున్నావు.
అలాగే ఈ శబ్దము, ఆ శబ్దం ఏంటి అంటే ఇవి ఏవైతే అభ్యసించానో ఉచ్చారణ ద్వారా కొన్ని కొన్ని స్తోత్రాలు స్థుతులు ఇవన్నీ కూడా నేను చెయ్యటం, అది విని అవతల వాళ్ళకి చదవటం రాదు కొని వినగలరు, ఇట్లాంటివన్నమాట. ఇవి ఉచ్చారణ ద్వారా కూడా శబ్ద తరంగాల ద్వారా మనలో ఉన్న ప్రకంపనాలవన్నీ కూడా వికారాల నుంచి దూరం చేస్తూ ఉంటాయి. అందుకే ఎక్కడైనా నలుగురు కరిస్తే సత్సంబంధమైన మాటలు తప్పితే మళ్ళీ ఇంకొకళ్ళ మీద ఇవి చెప్పుకునే ఎప్పుడు కూడా మనము చెయ్యకూడదు. మిగిలిన సమయం చాలా కొద్దిగా ఉంది. అందుకే సోదరులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఆసక్తి బుద్ధి ఉన్న వాళ్ళకి శ్రద్ధ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మనము అలా ఎప్పుడు బోధిస్తూనే ఉండాలి. బంధురాజా భయాద్బుద్ధి శ్రద్ధా సాచా కనీయసి సర్వభౌమో దరిద్రస్తు వాచా వా కర్మణ యజేత్. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు డబ్బు ద్వారా సాయం చేస్తారు. లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? మానసికంగా జపం ద్వారా తపస్సు ద్వారా చేస్తున్నారు. ఏది చేసినా మళ్ళీ ఈ శరీరం ద్వారా చేస్తున్నావు. అలాగే ఇక్కడ స్వార్థం లేకుండా శ్రద్ధతో చేసినవి, శ్రద్ధతో నువ్వేదైతే చేస్తున్నావో అవన్నీ ఉత్తమమైన కర్మలుగానే ఉంటాయి. శ్రద్ధ లేకుండా ఆసక్తి లేకుండా దేనికో భయపడి రాజు కొడతాడనో లేదా సోదరుడు మనల్ని ఎలా అనుకుంటారో బంధువులు మనల్ని ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో మనం కూడా ఆచరించకపోతే అని ఆసక్తి లేకుండా చెయ్యటము, శ్రద్ధ లేకుండా చెయ్యటం అన్నది అధమ స్థాయికి వెళతాయి. శ్రద్ధతో చేసి ఆసక్తితో చేసేది ఉత్తమ స్థాయికి చెందినవి. వాచికం యజనం విద్యాన్ మంత్రస్తోత్ర జపాధికం తీర్థయాత్ర వ్రతాధి కాయికం యజనం విదుహు. ఇప్పుడు మనం ఎలా అయితే 3 రకాలుగా పాపాలు చేస్తుంటాం, పుణ్యాలు చేస్తుంటాం, శారీరకంగా మానసికంగా అలాగే వాక్కు రూపంలో. అయితే వాచికంగా అంటే ఈ వాక్కు ద్వారా ఏదైతే చేస్తున్నావో దాన్ని నువ్వు విద్య మంత్రాలు స్తోత్రాలు జపాల ద్వారా దాన్ని నువ్వు తొలగించుకోవచ్చు. అంటే డబ్బున్న వాళ్ళేమో తీర్థక్షేత్రాలకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే డబ్బు కావాలి, మళ్ళీ అక్కడ నివసించాలన్నా దానం చేయాలని ఇంకటి ఏదన్నా డబ్బు కావాలి. అవి ఉన్నవాళ్ళు అలా క్షేత్రానికి వెళ్ళి దాని ద్వారా శరీరంతో చేసిన కర్మలు వాళ్ళు తొలగించుకోవచ్చు. ఉపవాసం చేసి అంటే ఈ శరీరంతో చేసింది ఆ శరీరాన్ని కష్టపెట్టి తొలగించుకోవాలి. ప్రయాణం చేయాలి, దానాల రూపంలో కష్టపడి అదంతా చేయాలి, ఉపవాసాలు చేయాలి. లేకపోతే ఈ ఆర్థికంగా లేని వాళ్ళు, వస్తువులు ఇచ్చుకోలేని వాళ్ళు మంత్రజపము వీటితో కూడా చేసుకోవచ్చు. అలాగే వాక్కు ద్వారా చేసిన ఈ మంత్రాలు స్తోత్రాలు జపాల ద్వారా దాంతో చేసినవన్నీ మనము తొలగించుకోవచ్చు. అంటే ఏ పాపమైనా సరే మార్గం కూడా చూపిస్తున్నాడు. చెయ్యకుండా నువ్వు ఉండలేవు కాబట్టి ఏదో ఒక రూపంలో నువ్వు ఏదో ఒక దానికి లోబడిపోయి చేస్తూ ఉంటావు. అందుకే నిత్యము నిరంతరము ఉత్తమమైనవి చెయ్యటానికి ఉత్తమంగా నువ్వు ఉండటానికి ఇవి నీకు ఆధారము. ఏన కేనాప్యుపాయేన అల్పం వా యది వా బహు దేవతార్పణ బుద్ధయా చ కృతం భోగాయ కల్పతే. అధికంగా చేసుకోవచ్చు, స్వల్పంగా చేసుకోవచ్చు, ఎన్ని చెయ్యాలి ఇన్ని చెయ్యాలి అని కాదు, యథాశక్తి నీకు ఎంత ఒప్పుకుంటే అంత. తీర్థయాత్రలు కానీ వ్రతాలు కానీ ఇట్లాంటి వాళ్ళు శారీరకంగా నువ్వు చేసి తొలగించుకోవటానికి, ఎందుకంటే కొన్ని నియమాలు నిష్టలు పాటిస్తూ ఉండాలి. అందుకే కొద్దిగా చేసినా ఎక్కువ చేసినా ఏది చేసినా పరమాత్మకి చేసే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ శరీరానికి శక్తి ఇచ్చింది పరమాత్మ, అవకాశం ఇచ్చింది పరమాత్మ, ఆయన ఇష్టం అనుకోవాలి. అంతేగా నేను ఇంత చేశాను కదా అన్నట్టుగా మళ్ళీ ఎక్కడ వికారం రాకుండా చూసుకోవాలి. దేవత తర్పణలు కానీ ఏదైనా సరే ఏది చేసినా సత్కర్మలు నీకు భోగప్రాయంగా ఉంటుంది. సమర్థత బట్టి యథాశక్తి మనము చెయ్యాలి. ఉచ్చరించటం దగ్గర నుంచి స్తోత్రాల దగ్గర నుంచి ఏదైనా సరే వ్రతాదులు కూడా. అందుకే ఏది చేసినా అక్కడ ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేసి భోజనాలు ఇవన్నీ పెట్టమంటారు. అందుకే శారీరకంగా ఇవన్నీ మనం చేసినవన్నీ కూడా అటువంటివన్నీ తొలగిస్తుందన్న భావనతో చెయ్యాలి. తపశ్చర్యా చ దానం చ కర్తవ్యామా భూయం సదా ప్రతిశ్రయం ప్రధాతవ్యం స్వావర్ణ గుణశోభితం. తపస్సులు దానాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అయితే ఇప్పుడు ఎలా అయితే మనకి గృహంలో చేస్తే ఇంత ఫలితం, గృహం కాకుండా ఇంకొక మళ్ళీ దేవాలయం చేస్తే ఫలితం ఎట్లా పెరుగుతుంది అంటారు. కొన్ని కొన్ని దానాలు చేయటం కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఎలా అయితే ఇప్పుడు నా శక్తి కొలది నాకెంతుందో అంత.
కొంచెం కానీ ఎక్కువ కానీ దేని ద్వారా అయినా సరే దేవత అర్పణ భావంతో చెయ్యబడిన దానము అటువంటి సత్కర్మలు ఎప్పుడూ భోగాలే ఇస్తాయి. సమర్థతతో చక్కగా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అలాగే తపస్సు దానము ఈ రెండు కర్మలు ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. తపస్సు దానము ఏది ఉంటే అది ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తువులు చెప్పారు, అలాగే కోరికతో చేసిన ఏది చేసినా కొన్ని కొన్ని నియమాలు చెప్పారు. అలా ఏది చేసినా సరే కొన్ని కర్మలు నిత్యము చెయ్యాలి. తపస్సు దానము అందరూ చెయ్యాల్సిందే. అలాగే రంగు కలిగి ఉండి గుణము ఇవన్నీ కూడా అంటే ఈ గుణములు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఆచరించే విధానాలు బట్టి వస్తున్నాయి. అందుకే ఇవన్నీ చక్కని గృహము దానంగా ఇవ్వాలి. గృహం ఇచ్చేంత మనకు ఉంటుందా అంటే ముందుగా ఏం చెప్పారు, గృహానికి అంటే నిత్య అవసరాల వస్తువులు దానంగా చేయమన్నారు. ఇంకా ఆర్థికంగా ఎక్కువ ఉంది, గృహాన్ని కూడా దానం భూదానం ఎలా చెప్పారో గృహదానం కూడా చక్కనిది. అలా సుఖాలతో అన్ని సౌకర్యాలతో ఉన్నదాన్ని శోభాయమానంగా ఉన్నదాన్ని కూడా దానం చేయటం వల్ల కూడా మనకి మంచి ఫలితం వస్తుంది. అంటే యథాశక్తి దేవానాం తృప్తయేత్యర్థ సర్వభోగప్రదం బుద్ధేః ఇహాముత్రోత్తమం జన్మ సదా భోగం లభేద్బుధః. ఇలా దేవతల్ని తృప్తిపరచడానికి ఎలా అయితే శ్రవణేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా దేవతా స్థానాలుగా అని చెప్పారు. దేనికి ఏది ఇచ్చినా సరే దాని ద్వారా వాళ్ళని తృప్తిపరిచినట్టుగా ఎందుకు నేను పరమాత్మకి ఇస్తున్నానన్న భావనతో ఇవ్వటము. అలా ఏ మాత్రం మనకి ఎంత ఉందో అన్ని రకాలుగా మనం ఇస్తుంటే మనకి అది భోగప్రసాదంగా లభిస్తూ ఉంటుంది. దానాలు చెయ్యటం ద్వారా ఇహలోకంలో పరలోకంలో కూడా మళ్ళీ ఉత్తమ జన్మ మనకి లభిస్తూనే ఉంటుంది. ఉత్తమంగా ఉండటము ఉత్తమమైన కర్మలు చేయటం ద్వారా మనకి ఇవన్నీ ఉత్తమమైనవి చాలా సులభంగా లభిస్తాయి. చేయాల్సింది ఏం లేదు, చేసే కర్మ సరిగ్గా చెయ్యాలి, వికారం లేకుండా చెయ్యాలి. ఇచ్చేది పరమాత్మ, పుచ్చుకునేది పరమాత్మ. అవకాశాన్ని సందర్భాన్ని అన్నీ పరమాత్మ ఇచ్చాడని అలా అనుకోగలగటము. ఈశ్వరార్పణ అంటాం. అందుకే పూజ చేసేటప్పుడు దగ్గర నుంచి ఆహారం స్వీకరించే దగ్గర నుంచి ద్రవ్యాన్ని నేను స్వీకరిస్తున్నా ఇంకోళ్ళకి ఇస్తున్నా ఏది ఇస్తున్నా సరే ఈశ్వర అర్పణ. లేకపోతే ఏ నామం అనుకుంటావో, లేకపోతే లక్ష్మి అనుకుంటావో, విష్ణువు అనుకుంటావో, శివ అనుకుంటావో, కృష్ణ అనుకుంటావో పరమాత్మకి సమర్పణ భావన అన్న భావనతో ఇవ్వాలి. భావన ప్రధానము. ఈశ్వరార్పణ బుద్ధయా హి కృత్వా మోక్షఫలం లభే యా ఇమం పఠేత్ అధ్యాయం యః శృణోతి సదా నరః. ప్రతిదీ ఎప్పుడైతే ఒక దానం చేసినా ధర్మపరమైన నువ్వు చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా ఏది ఇచ్చినా ప్రతిదీ ఈశ్వర అర్పణ అన్న భావనతో ఇవ్వటం ద్వారా ఆ బుద్ధితో నువ్వైతే ఏది యజ్ఞం చేస్తున్నావు, యాగం చేస్తున్నావు, దానం చేస్తున్నావు, తపస్సు చేస్తున్నావు, ఏది చేసినా సరే నీకు మోక్షానికి పురుషార్థాలతో ఏది ధర్మార్థ కామ మోక్ష మోక్ష ఫలం లభిస్తుంది. జీవించి ఉన్నంత వరకు భోగప్రదంగా ఉంటావు, మరణానంతరం కూడా మోక్షం నీకు లభిస్తుంది. జీవించి ఉండగా కూడా జీవనముక్తి స్థితి లభిస్తుంది. కర్మలు చేస్తావు, కర్మబంధనంలో నువ్వు ఉండవు. అందుకే ఎవరైతే ఈ అధ్యయనాన్ని నిత్యము చదువుకుంటున్నారో లేదా వింటున్నారో ధార్మికమైన బుద్ధి వాళ్ళకి లభిస్తుంది. తర్వాత జ్ఞానం కూడా చిగురిస్తుంది. వింటున్నారంటే దానాలు ధర్మాలు చెయ్యమని చెప్పి ఇవన్నీ నేను చదివేశానని చెప్పమనా కాదు. ఎందుకు వినగా 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 పోనీ ఇన్ని చేసే అంత శక్తి నాకు లేదు, ఏది ఉంటే అది ఏది అవకాశం ఉంటే అది ఆ సమయంలో ఇవ్వటానికి నేను ఇష్టంగా, ఎందుకంటే వినగా వినగా చదవగా చదవగా ఆ వికసన వస్తుంది. ఆ బుద్ధి దాని మీద కుదుర్కుని ఉంటుంది, దాని అర్థం వస్తుంది. అర్థం అప్పుడు నాకు ఆచరణ వైపుగా తీసుకెళుతుంది. ఇలా చేయటం ద్వారా 10 మందికి చెప్పటం ద్వారా ప్రతి ఒక్కళ్ళు అంతే ధార్మికంగా ఉండటం ద్వారా అందరూ సుఖంగా ఉంటారు. అంతేగాని ఉన్నవాడు ఇంకా ఉన్నవాడికి ఇస్తూ నేను ఇచ్చానంటే దానిలో అర్థం లేదు. ఎవరికి అవసరమో ఆ వస్తువుని ఇవ్వటం, ఆ సమయానికి సందర్భానికి ఇలా ఇవ్వటము మనం నేర్చుకోవాలి. అందుకే పాత్రత అని చెప్పారు, అర్హత అని చెప్పారు. ఇవన్నీ ఇవ్వటానికి కూడా నేను కూడా అలా ఉండాలి. ఎలా పడితే అలా ఇచ్చేసానంటే కుదరదే. మళ్ళీ నేను అంత నియమంగా ఉండాలి, ఇచ్చేవాడు అలాంటి వాడై ఉండాలి, చేసే పని అలా ఉండాలి, ప్రతిదీ శ్రేష్టంగా ఉండాలి, నేను శ్రేష్టంగా ఉండాలి. అన్నీ ఒకదానికొకటి తోడైతేనే అంతలాగా నాకు అది ఫలప్రదంగా సంపూర్ణంగా లభిస్తుంది. దీంతో శివమహాపురాణంలో విద్వేశ్వర సంహితలో 15వ చాప్టర్ సంపూర్ణం.